ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. నారాయణం చ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్. నరనారాయణులకి నమస్కారం చెప్తూ, మరి కార్తీక మాసం కాబట్టి కార్తీక ధర్మాలని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. స్నానం, దానం, జపం, అర్చనం, శుద్ధమానస, పితృకార్యంచ అన్నారు. అంటే స్నానం 30 రోజులు చేయాలి. 30 రోజులు కూడా యథాశక్తిగా దానం చేయాలి. అర్చనం, ఆ భగవంతుడిని పూజించాలి. శుద్ధమానస, పవిత్రమైన మనస్సుతో స్వామిని పూజించాలి. ఇంకా మరి కార్తీక మాసంలో ఉన్న ధర్మాలన్నీ కూడా మనం ఆచరించాలి. కృత్తికా నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం కాబట్టి ఇది కార్తీక మాసము అన్నారు. చేత ఆ నరనారాయణులకి నమస్కారం చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇంచేత రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం వల్ల వార ప్రారంభం, వారపు మధ్యలో మంచి యోగదాయకంగా కనపడుతోంది. వారాంతం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచన, విధి విధానాలు, మీ యొక్క ప్రవర్తన అన్నీ కూడా మీరు చక్కగా ఆలోచనతో ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు కూడా యోగిస్తాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా ఎదుగుదల కనపడదు. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు తప్పనిసరిగా వార ప్రారంభం, వారం మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పార్ట్నర్షిప్ వలన కొంతవరకు ఇబ్బందులు తొలగే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాపారం చేసే వారికి రుణ సహాయం తప్పనిసరిగా అందే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి. రాజకీయ నాయకులకి గుర్తింపు ఉంటుందా అంటే ఉంటుంది, లేదా అంటే లేదు అన్నట్లుంటుంది. అంచేత రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగిలినటువంటి వ్యవహారాలు చేసేటువంటి వారు కూడా, అంటే స్వతంత్ర వృత్తులు, వారి ఎవరు ఉండరు, వారే యజమాని, వారే వర్కర్ అన్నట్లుగా చేసే వ్యాపారాదులు, వృత్తులు చేసేవారు కొంతమంది ఉంటారు. వీరు కూడా అంతంత మాత్రంగా సరిపోతుంది. మరి కాస్త శ్రద్ధ వహిస్తే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరి కాస్త శ్రద్ధ అంటే గురుడి యొక్క బలం ఈ రాశి వారికి లేదు. గురు బలం పొందడం కోసం ప్రతిరోజు శివాలయానికి వెడుతూ గురువారం నాడు శనగలను దానం చేయడం చాలా మంచిది. గురు స్తోత్రాలు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి. వీలైనప్పుడు సోమవారం బియ్యం పట్టుకెళ్ళి బియ్యం దానం చేయడం కూడా చాలా మంచిది. అన్నం, బియ్యం ఇవ్వలేకపోతే చిత్రాన్నం, పులిహార తయారు చేసి లేని వారికి కొద్ది కొద్దిగా ఆ ప్రసాదం కింద పెట్టినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.